ప్రతి ఇంట్లో పిల్లలు ఇలానే ఉంటారని తెలీదు. మా పిల్లలే ఇలా ఉంటారేమో అని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటక్క విషయం ఏమో చెప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అని అంటున్నారు కదా! ఆగండి అక్కడికే వస్తున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్‌లో చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో, నానమ్మ వాళ్ళ ఇంటికో ఒక 10 రోజులు పంపిద్దాము. లేదంటే అత్త వాళ్ళు ఉంటే అత్త వాళ్ళ ఇంటికి పంపించేస్తూ ఉంటారు. నేను అలా పంపించేద్దామన్నా సరే నా పిల్లలు నా వెనకాల తోకల్లాగా ఉంటూ ఉంటారు. అనుకోవచ్చు ఏంటక్క నువ్వు క్యాంపే వెళ్ళలేదా? ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఇంట్లోనే ఉన్నావంటే, లేదండి నేను కూడా వెళ్ళాను. మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళాను. అలానే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. చెప్పాను కదా! తోకల్లా ఉంటారని చెప్పి. నేనెక్కడికి వెళ్ళినా నా తోకలు నా వెనకాతలే ఉంటాయన్నమాట. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మేమెంత ఎంజాయ్ చేశామో, మా ఆయన కూడా అంత ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే మేము ఇంట్లో లేము కదా! మేము ముగ్గురం కోతులము బయటికెళ్ళిపోయాం కాబట్టి, మా ఆయన హ్యాపీగా ఇంట్లో చక్కగా హాయిగా ఉన్నారనమాట. ఈ సమ్మర్ హాలిడేస్‌లో తిరిగి తిరిగి అలసిపోయాం కదా! ఇక రెస్ట్ తీసుకుందాం అనే టైంకి మా పిల్లలు ఇంకా తినడానికి ఏదో కావాలి, తినడానికి ఏదో కావాలి. యూట్యూబ్‌లో ఏదో చూసారంట. ఇంకేమి కాదండి మడత కాజాలని. కొంతసేపు అయ్యాక చేస్తాను లేరా అని చెప్తే, నాకిప్పుడే ఆకలేసేస్తుంది ఇప్పుడు చెయ్యి అంటే, ఇప్పుడు ఆకలేస్తే ఇప్పుడు ఇంట్లో ఉండు ఏవైనా తినొచ్చు కదా అని చెప్తే, అలా కాదంట. వాళ్ళకి నచ్చింది వండి తింటేనే అంట వాళ్ళ ఆకలి తీరుతుందంట. ఇదేమి ఆకలిరా బాబు అని నేనైతే ఇంక తప్పించుకుందాం అని చెప్పి, మైదా పిండి లేదురా బాబు అంటే, నేనెళ్ళి షాప్‌కెళ్ళి తీసుకొచ్చేస్తాను అనేసి షాప్‌కెళ్ళి టక్‌మని ఎళ్లి తెచ్చేసాడు. ఇంకేం చేస్తాం కంపల్సరీ చేయాల్సొచ్చింది. కానీ సూపర్‌గొచ్చాయండి. ప్రాసెస్ ఈజీగా ఉంది కాబట్టి నేను కూడా మైదాపిండి తేగానే టక్‌మని చేసేసాననమాట. ప్రాసెస్ కష్టం ఉంటే అది ఇది అని చెప్పేసి నెక్స్ట్ రోజు ఎప్పుడో చేద్దును. పిల్లలు అడిగేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే అమ్మ మన కోసం ఏదైనా చేస్తుందిరా అనే ఫీలింగ్ అయితే పిల్లల్లో వస్తుంది. పిల్లలు కూడా ఏదైనా యూట్యూబ్‌లో చూస్తే ఇలానే అడుగుతుంటారా?